అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు, ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ విశ్వవిద్యాలయాల నియామకాల బాధ్యతని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, లేదా ఎందుకు విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాలని తెలంగాణ సర్వీస్ కమిషన్కు ఇచ్చారు, మేము పిహెచ్డీ చేశాము, నెట్ పాస్ అయ్యాము, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాలుగా బహుశా దేశంలో విశ్వవిద్యాలయాలు పెట్టిన తర్వాత విశ్వవిద్యాలయాలు నియామకాలు సాధారణంగా విశ్వవిద్యాలయాలే చేయడము, అది స్వతంత్ర ప్రతిపత్తిలో భాగంగా విశ్వవిద్యాలయాలు స్వయం పరిపాలనా సంస్థలు కాబట్టి వాళ్ళ విశ్వవిద్యాలయం ఎలా నడుపుకుంటారో అక్కడ ఉండేటువంటి అధ్యాపకులు, విద్యార్థులు, అక్కడ ఉండే పాలనా యంత్రాంగం నిర్ణయించుకోవాలి అనే ఒక ప్రజాస్వామ్య విలువ ప్రమాణం మీద విశ్వవిద్యాలయాలకు సంపూర్ణమైన బాధ్యత ఇవ్వబడింది. హైదరాబాద్ యూనివర్సిటీ అంతా కోర్టు అని ఉంటుంది, సెనేట్ అని ఉంటుంది, అకాడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. నిజానికి బయట ఎట్లయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అలా ఉంటాయో అలాగే విశ్వవిద్యాలయంలో కూడా ఒక లెజిస్లేటివ్ బాడీ, ఒక అకాడమిక్ బాడీ, ఒక పాలసీ మేకింగ్ బాడీ ఉంటాయి. ఈ చాలా 800 ఏళ్ల చరిత్ర విశ్వవిద్యాలయం, దాంట్లో చాలా అనుభవం తర్వాత ఈ పాలనా వ్యవస్థ వచ్చింది. కానీ విద్యార్థులు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఉదయం పెడతామంటే స్పీకర్స్ 3, తుకారామయ్య, కోదండ రామ్, నేను 11 గంటలకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వెళ్ళాను. నేను సాధారణంగా విశ్వవిద్యాలయంలో అది హాల్ మీటింగ్లో రీసెర్చ్ స్కాలర్లు పెట్టుకున్నారు, నియామకాలు సర్వీస్ కమిషన్కి వాళ్ళ విశ్వవిద్యాలయం ఉంటారు. పిల్లలు కూడా ఈ నియామకాల మీద కాదు, యూనివర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి అటానమీ అని ఒకటి పెట్టుకున్నారు, యూనివర్సిటీ అటానమీ ఛాలెంజెస్ అనేలో పెట్టుకున్నారు. చాలా అంటే ఆ టాపిక్ మీద ఎవ్వరూ అనుమానపడాల్సిన అవసరం కూడా లేదు. నేను 11 గంటలకు అక్కడ వెళితే విపరీతంగా పోలీసులు ఉన్నారు. ఒక్కరు కాదు, బోధన రాలేదు, బోధన చూడలే ఆ పోలీస్ ఫోర్స్ని, నేను ఒక్కడే చూశాను. ఒక 100 మంది పోలీసులు హాలు ముందర నేను వెంటనే దిగిన తర్వాత మీటింగ్ క్యాన్సల్ సార్ అన్నారు. మీటింగ్ యూనివర్సిటీలో మీటింగు, హాలు మీటింగు, రీసెర్చ్ స్కాలర్స్ మీటింగు. సమస్య ఏంటంటే నియామకాలు. దీని మీద అసలు ఇంకా మావోయిజం కాదు, ఇది రెవల్యూషన్ కాదు, ఇది అదైనా కూడా మాట్లాడవచ్చు యూనివర్సిటీ. కానీ అది దీనికి మీరంతా రావడం ఏమిటంటే మాకు తెలియదు సార్, పై నుంచి రీసెర్చ్, కానీ మీటింగ్ మాత్రం జరగడానికి తెలియదు. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను 4.5 దశాబ్దాలుగా విద్యారంగంలో ఉన్నాను. బహుశా ఎన్నడూ కూడా అంటే అతి దారుణమైన పరిస్థితిలో కూడా విశ్వవిద్యాలయంలో హాల్ మీటింగ్లో ఒక విశ్వవిద్యాలయంలో నియామకాలు ఎలా జరగాలి అనే అంశం మీద చర్చ అంత అభ్యంతరకరంగా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కోదండ రామ్ సారు వస్తున్నాడు కాబట్టి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఏంటంటే ఈ మీటింగు జరగదు అని వాళ్ళు పోలీసు అధికారులు చెప్పింది. నేను వాళ్ళతో అన్నాను, ఏం సమస్య చెప్పండి. సమస్య ఏంటి, పిల్లల నియామకాలు, వాళ్ళకి ఒక ఆందోళన ఉంది, వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. దేని మీద, నియామకాలు సర్వీస్ సంస్థకి ఇవ్వడం మంచిదా చెడ్డదా. 3 పిలిచారు, అది ఎవరు, కోదండ రామ్, నేను, తుకారామయ్య. నీకు ఏం సమస్య ఉంది అంటే మాకు తెలియదు సార్, కానీ పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి సార్ అని వాళ్ళతో పాపం కొంత కన్విన్స్ కూడా అయిపోయారు. నిజంగా ఈ మీటింగ్ ఎందుకు ఆపారో వాళ్ళు కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే పైనుంచి కాబట్టి మీటింగ్ జరగనివ్వం, మీటింగ్ అయితే జరగడానికి వీలు లేదు. కొంత భావించిన తర్వాత ఆ పోలీస్ ఆయన్ని బయట ఫంక్షన్ హాల్ ఉంది సార్, మేము అరేంజ్ చేస్తాం, అక్కడ పోయి మీరు మీటింగ్ పెట్టుకోండి, కానీ ఇక్కడ మీటింగ్ మాత్రం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి. అసలు ఎందుకు చేశారు, ఎవరు సలహా ఇచ్చారు, ఒక విశ్వవిద్యాలయానికి పోలీసు అక్కడ రావచ్చునా, ఒక హాల్ మీటింగ్ ఆపొచ్చునా, ఏమిటి అసలు అనేటువంటి ప్రశ్న తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటుంది? నాకు అది జరిగిన తర్వాత మన ఈ హాల్ మీటింగ్ కూడా జరిగిస్తారా లేదా అనేటువంటి ఒక భయం వేస్తుంది. ఎక్కడైనా మీటింగ్ ఆపేస్తారేమోగా, ఎందుకంటే యూనివర్సిటీలో హాల్ మీటింగ్నే ఆపారంటే ఇక ఓపెన్ మీటింగ్ జరిగిస్తారా లేదా అనేటువంటి ఒక భయం నాకు వేస్తుంది. నిజంగా నేను చెప్తున్నాను, చాలా భయం, చాలా ఆందోళన కలిగింది. సరే, పిల్లలు వెటర్నరీ కాలేజ్ ఫ్యాకల్టీ ఉన్నారు, మీకు
ఫ్యాకల్టీ వాళ్ళు సరే సార్ మనం షిఫ్ట్ చేస్తున్నా వెటర్నరీ కాలేజ్. పోలీసులు ఏమంటారంటే మీరు వెటర్నరీ కాలేజ్ పెట్టినా మేము వస్తాం సార్. ఇంటికి వస్తారా? మీకు ఇన్స్ట్రక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మీరు చేసే పని చేయండి. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తారు? మీరు మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడ కన్విన్స్ కూడా అయ్యారు. సరే సార్ అక్కడ పెట్టుకోండి, కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెట్టుకోవాలి. ఏమిటి అసలు ఈ పరిస్థితి? తెలంగాణ కొరకు మనందరం మన వంతు కర్తవ్యం మనం చేసాము. తెలంగాణకు ప్రజాస్వామ్య సంస్కృతి ఉందని, దీనికి ఒక పెద్ద ప్రజాస్వామ్య చరిత్ర ఉందని, ఇది పోరాటాల గడ్డ అని, తెలంగాణ అంటూ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య విలువలు వికాసం చెందుతాయని, ఇక్కడ చాలా స్వేచ్ఛగా మనం మాట్లాడుకోవచ్చని, మన తెలంగాణను మనమే నిర్మించుకోవచ్చని. నిజంగా జయశంకర్ గారు ఉంటే ఆయన ఏం చేసేవారు నాకు తెలియదు. కానీ జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కానీ, జయశంకర్ గారు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు కానీ విశ్వవిద్యాలయాల యొక్క అటానమీని ఆయన ఎంత జలస్గా గాడ్ చేసేవాడంటే లోకల్ మినిస్టర్స్ ఆయనకు ఒక లెటరు పంపించేవాళ్ళు, అది చేయండి ఇది చేయండి. నేను అక్కడ కూర్చున్నాను, ఎవరో ఒక మినిస్టర్ గారు ఉత్తరం రాశాడు. ఉత్తరం చదివాడు, మనిషి ఒక ఆయన పట్టుకొని వచ్చాడు, ఏదో ట్రాన్స్ఫర్ విత్ ఇన్ యూనివర్సిటీ. జయశంకర్ గారు చెప్పి దాన్ని చెత్తబుక్ వేశాడు. నిలబడ్డాయన సార్ మరి మినిస్టర్ గారికి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అదే చేయండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఆ పని చెప్పు, చెత్తబుక్లో పడేసింది. ఎంత మీ పనులు మినిస్టర్ దీనికి ఇంటర్ఫియర్ అవుతాడా అంటే? అసలు నిజానికి ఒక వైస్ ఛాన్సలర్, జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్గా తన కాకతీయ విశ్వవిద్యాలయం ఒక అటానమీ గురించి ఆయన ఎంత ఆరాటపడ్డాడు. బయట నుంచి ఇంటర్ఫియరెన్స్ అయితే ఎక్కడ దాన్ని కట్టుకున్నాడు. అదే జయశంకర్ని ఈరోజు మనం ఐడియాలజీగా, సిద్ధాంతకర్తగా, జాతిపితగా చెప్పుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఈ పార్టీని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు జయశంకర్ స్ఫూర్తి ఏం మిగిలినట్లు అసలు విశ్వవిద్యాలయం విద్యారంగానికి ఏం మిగిలినట్టు అని మన పేరు చెప్పుకోవడమేనా? ఆ మనిషి నిలబడ్డ విశ్వాసాలకి విలువలకు గౌరవం ఉండగా అంటే మనం ఆలోచించాల్సిన అంశం ఇది. నిజం కూడా ఇంతవరకు కూడా నాట్ ఏబుల్ టు రికన్సైల్. ఏమిటి అసలు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ఒక ముగ్గురు విద్యావేత్తలను పిలిచి రిక్రూట్మెంట్ ఎవరి చేతిలో ఉండాలనే సభను ఆపడం అనేది ఏమి జస్టిఫికేషన్? అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. పిల్లలు కూడా రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు. ఆ పిల్లలు మిలిటెంట్గా అట్లా ఉండేరు. వాళ్ళు అడిగింది ఏంటి? సరే సర్వీస్ కమిషన్కి ఇస్తే మరి పిహెచ్డీ అన్నీ చేసినాం కదా, మరి ప్రొఫెసర్ల సెలక్షన్ కూడా సర్వీస్ కమిషన్కి ఇచ్చారు, మొత్తం రిక్రూట్మెంట్ వాళ్ళకి చేశారు. విశ్వవిద్యాలయం ఇంకా మరి జాతీయ ప్రమాణాన్ని న్యాక్ ఉంది, యూజీసీ ఉంది, మరి అది రిక్రూట్మెంట్ ఎలా చేయాలో యాక్ట్ ఉంది. యాక్ట్ చూసాను నేను, అగ్రికల్చర్ యూనివర్సిటీ యాక్ట్ కింద రిక్రూట్మెంట్ స్పష్టంగా ఉంది. ఎవరు ఉండాలి, వైస్ ఛాన్సలర్, చైర్మన్, ఇంకా దాని మీద ఆర్డినెన్స్ కూడా రాలి. కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్డినెన్స్ ద్వారా మార్చినది అసెంబ్లీలో పాస్ కావాలి. యాక్ట్ అంతా సులభంగా మార్చడానికి రాదు. ఎవరు సలహాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం? మీరు ఎవరి సలహాలని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు సర్వీస్ కమిషన్కి ఎట్లా ఇచ్చారు రిక్రూట్మెంట్? అసలు ఇక్కడ ఉందా? అసలు సర్వీస్ కమిషన్ ఎట్లా క్వాలిఫై రిక్రూట్ చేయడానికి? నేను చక్రపాణి కూడా ఫోన్ చేశాను, ఎట్లా తీసుకున్నావు ఆయన బాధ్యత అంటే? లేదా సార్ నేను నాకు కూడా ఇది సర్వీస్ కమిషన్ ఏం చేయగలరు? మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఎట్లా రిక్రూట్మెంట్ సర్వీస్ కమిషన్ చేస్తారా? అంటే వైస్ ఛాన్సలర్ కొందరు సరిగా ఆ అధికారాన్ని ఉపయోగం మంచి వైస్ ఛాన్సలర్ ఏంటి? జయశంకర్ లాంటి వైస్ ఛాన్సలర్ ఏంటి? నిజాయితీ ఉన్న వైస్ ఛాన్సలర్ ఏంటి? అంటే మీరు తలకాయ నొప్పెట్టే తలకాయ కోసేస్తారు అనేది ఎక్కడి పద్ధతి అనేటువంటిది. విద్యారంగ పరిస్థితి గురించి తెలంగాణలో మాట్లాడుకోవడానికి అగ్రికల్చర్ నుంచి జరిగిన సంఘటన మళ్ళీ ఎక్కడ జరగకూడదు. దాని మీద చాలా మనము అసలు పోరాటం చేస్తాం. జరగడానికి వీలు లేదు. అసలు పోలీసులు ఆ క్యాంపస్కు రావడానికే వీలు లేదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యి వైస్ ఛాన్సలర్ ఒకవేళ నా చేత కావాలని అంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఏమైనా వస్తే రావచ్చు. కానీ అసలు మీటింగ్ జరుగుతుందంటే దాంట్లో రావడం ఇది ఎటువంటి అసలు పరిస్థితి? ఏం సంకేతాలు ఇస్తుంది? రాబోయే కాలంలో తెలంగాణ ఎట్లా పరిపాలించబోతున్నారు? విశ్వవిద్యాలయ హాల్ మీటింగ్ డిస్టర్బ్ చేసిన వాడు ఈ మీటింగ్ డిస్టర్బ్ ఎంత సులభం? ఇది గవర్నమెంట్ హాల్, ఇక మీటింగ్లు పెట్టొద్దని అంటారేమో అనుకున్నాను నేను. ఎక్కడైనా కోదండరాం ఎట్లుంటారో మీటింగ్లు ఆపమంటారేమో అనుకుంటున్నాను. ఇది ఏమిటి అసలు పరిస్థితి అనేది? విద్యారంగ పరిస్థితి గురించి మాట్లాడుకునే సందర్భంలో నేను ఈ అంశాల గురించి మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. నా నిజానికి నేను రావడం కూడా తిట్టుకోవచ్చు. ఇట్లా మాట్లాడలేకపోతే ఇంకా మనం ఎక్కువ మాట్లాడమే చాలా అవసరం. అని ఇది నిజానికి అటానమీ యూనివర్సిటీస్, స్వతంత్ర ప్రతిపత్తి, స్వేచ్ఛ, కొన్ని వందల సంవత్సరాల అనుభవంతో వచ్చిన విశ్వవిద్యాలయ వ్యవస్థలు
ఈ వ్యవస్థను ఎప్పుడు నడుపుకోవాలి, తెలంగాణకుంటే ప్రజాస్వామ్య సంస్కృతి పునాదుల మీద ఎటువంటి అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం. మా ఉస్మానియా యూనివర్సిటీ నేను చదివిన కాలంలో ఎలా ఉండేది, అది దేశంలో 4-5 ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం ఒకటిగా ఉండేది. ఆ విశ్వవిద్యాలయం ఎలా పాడైపోయినాయని కదా మనం ఉద్యమం చేసింది. ఈ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, పెట్టుబడిదారులు వాళ్ళు ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ బ్యాంకు ఒక నమూనా ఒప్పుకొని వాళ్ళు సిస్టమాటిక్గా విశ్వవిద్యాలయాన్ని డిస్ట్రాయ్ చేశారు. 1983లో విశ్వవిద్యాలయాల ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన అసలు ముఖ్యమంత్రి అయ్యాడో, 83లో ఆయన అయ్యాడు. 83లో విశ్వవిద్యాలయాల విధ్వంసం ప్రారంభమైంది. 83లోనే నేను ఒక వ్యాసం రాశాను, ఎకనామిక్ అండ్ గ్రాడ్యువల్ సరెండర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే అప్పటికే మాకు ఆ సంకేతాలు వస్తున్నాయి, విశ్వవిద్యాలయాలుగా వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళు ఇంటర్ఫియర్ కావడం మొదలుపెట్టారు. దాని కొరకే కదా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతిలో అధికారం ఎకనామిక్ పవరే కాకుండా పొలిటికల్ పవర్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. పొలిటికల్, ఎకనామిక్, సోషల్ పవర్ కాన్సన్ట్రేట్ అవుతున్నది. తెలంగాణ ప్రాంతానికి మార్జినలైజ్ అయిపోతారు. ఇక్కడ ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ చేస్తారు. దాంట్లో భాగంగా అక్కడ పాటు చేశారు, ఇక్కడ పాటు చేశారు. ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయాల విధ్వంసం అనేది ప్రారంభమై ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి, ప్రైవేట్ దానికి అసలు ఒక దారి వేయడం కొరకని అది ప్రారంభమైంది అనేది మనకు తర్వాత కానీ అర్థం కాలేదు. కానీ విశ్వవిద్యాలయాన్ని ఇలా విధ్వంసం చేసినందుకు విశ్వవిద్యాలయంలో ఉండే విద్యార్థులు, అక్కడ ఉండే అధ్యాపకులు వాళ్ళందరూ కలిసి ఈ తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం. తెలంగాణ పోరాటంలో విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర కాదు. అసలు జయశంకర్ గారు ఎన్ని సందర్భాలు చెప్పేవాడు మనకు. రావుల సత్యనారాయణ గారు ఆయన దగ్గరికి పోతే ఆయన ఇక్కడ చెప్పిందంటే, జయశంకర్ ఇంత అన్యాయం జరుగుతుంది, ఏం చేస్తున్నారంటే తోట జయశంకర్ గారు వీళ్ళందరూ కలిసి అప్పుడు తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి దారి చేశారు. నిజానికి అది ఆ రోజు విశ్వవిద్యాలయాల్లో జరిగిన విధ్వంసం. అప్పటికే ఇక రాను రాను విశ్వవిద్యాలయాలు ఎట్లా తయారంటే పనికిరాని విశ్వవిద్యాలయాలు తయారు చేస్తారు. రిక్రూట్మెంట్ లేదు, లైబ్రరీ గ్రాంట్ లేదు, ల్యాబొరేటరీస్ లేవు. ఏమిటి అసలు ఈ విశ్వవిద్యాలయాలు ఇంకా తయారు చేశారు? అని ఈ విశ్వవిద్యాలయాలు తయారు చేయడం వలన ఇప్పటికీ ఆ పాతకాలం యొక్క అసలు ఉన్నటువంటి స్ట్రెంత్ అనేది ఇన్స్టిట్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిజాం కట్టినటువంటి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగే కావచ్చు, అసలు లైబ్రరీ కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇప్పటికి కూడా ఏ గ్రేడ్ ఇచ్చారు ఉస్మాన్ యూనివర్సిటీ ఆ పాతకాలం యొక్క దాని మీద. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక అసలు ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ ఈ యూనివర్సిటీలన్నీ ఉంటాయా ఉండవా, అది ఏం చేయదలుచుకున్నారు మీరు అనే ప్రశ్న ప్రభుత్వాన్ని మనం చూపించాల్సిన అవసరం. చాలా ఇంత అసలు ట్రాజెడీ తెలంగాణది. 2 ఏళ్ళకి రిక్రూట్మెంట్ లేదు, అసలు దాని గురించి పట్టించడం వాళ్ళలేదు, గ్రాంట్స్ లేవు, బడ్జెట్లో గ్రాంట్ పెంచలేదు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వేయడానికి ఏం గ్రాంట్ కావాలండి? ఎంత టైం పడుతుంది విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వేయడానికి? 2 ఏళ్ల తర్వాత కానీ మీకు అసలు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అని అనిపించడం లేదా? అంటే ఏంటి అసలు ఈ సంగతి? ఇది నిజానికి విశ్వవిద్యాలయాల యొక్క అటానమీస్ ప్రశ్న ఏదైతుందో తెలంగాణలో మనం చాలా వరకు పోరాడాల్సిన అవసరం. విశ్వవిద్యాలయాలు తమను తాము మేనేజ్ చేసుకోవాలి. సరిగ్గా మేనేజ్ చేసుకోతే దాని కరెక్షన్ వేరే ఉంటుంది. నేను అగ్రికల్చర్స్లో మాట్లాడుతూ చెప్తాను. నిజానికి సర్వీస్ కమిషన్కు ఇది ఇలా రిక్రూట్మెంట్ ఇవ్వాలని మొట్టమొదటి ఆలోచించమని. ఇది 1977 రామరెడ్డి గారిని ఆయన చెన్నారెడ్డి ఆయన అధికారం ఒక ఫ్యూడల్ కనుక విశ్వవిద్యాలయ రిక్రూట్మెంట్ సర్వీస్ కమిషన్ కనీసం రామరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ కాబట్టి ఆయన చెన్నారెడ్డి గారు పోయి ఇది ఎందుకు తీసుకున్నప్పుడు, ఎవరినైనా తీసుకున్నప్పుడు ఇది అంతే దీనికంటే మీకు ఉండేటువంటి సాధక బాధకాలు మీరు చూడాలి కదా. ఏం రామరెడ్డి అంటే అది మీరు సరే కాదు, మీ యూనివర్సిటీకో స్టేటస్ ఉంటుంది, దానికి ఉంటుంది, దానికి చెప్పిన తర్వాత ఏం చేయమంటారంటే ఒక కమిటీగా వేయండి, మీరు ఆలోచన ఎందుకు ఆలోచిస్తారంటే మీరు ఆలోచిద్దాము, విద్యావేత్తలతో మాట్లాడదాము, యూనివర్సిటీని అడుగుదాము అసలు ఏం లోపాలు జరుగుతున్నాయని చెప్పి అంటే రామరెడ్డి గారి కమిటీ వేశారు. చెన్నారెడ్డి రామరెడ్డి గారు అన్ని యూనివర్సిటీకి పోయారు. రామరెడ్డి గారు వస్తూ కాకతీయ యూనివర్సిటీకి వస్తున్నారు కమిటీ. వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేశారు, గట్టిగా మాట్లాడాలి మీరు అందరూ, కాకతీయ యూనివర్సిటీ కాబట్టి మీరు చాలా గట్టిగా మాట్లాడాలి, ఏదైతే దీన్ని అపోజ్ చేస్తుంది అని ముందే చెప్పాడు. మొత్తం ఐడియానే మేము అక్కడ చాలా గట్టిగా మాట్లాడతారు. ఆయన చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి మొత్తం విద్యారంగం అపోజ్ చేస్తున్నది, మీరు దీనివల్ల వచ్చే ప్రయోజనం కంటే మీకు రాజకీయంగా చాలా నష్టం,
ఈ భార్య ఐడియాను మీరు మానుకోండి, వద్దంటే వారు వద్దంటే ఆయన దాన్ని డ్రాప్ చేస్తుంది. ఇది 1977. ఇప్పుడు 2016 గవర్నమెంట్ మనం తెచ్చింది. ఈ పోరాడు తెచ్చుకున్న తెలంగాణ, ఆ పోరాడు తెచ్చుకున్న తెలంగాణలో చెన్నారెడ్డి అంటే ఆ రోజు ఆ ఒక ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ఉద్యమం నుంచి ఉన్న పార్టీ కదా. వీళ్ళు ఎట్లా ఆలోచిందో కమిటీ లేని అవసరం కదా, ముఖ్యమంత్రి ఐడియానే వచ్చింది అనుకోండి, కమిటీ వేయాలి కదా. అసలు ఇలా చేస్తే ఏంటి, విశ్వవిద్యాలయంలో కొంత వైస్ ఛాన్సలర్ నియామకాలు సరిగా చేయలేదు, చేయకపోతే అసలు ఎందుకు చేయలేదు, ఏమైంది దానికి మీరు కమిటీ వేయచ్చు, కమిటీకి ఎగ్జామిన్ అధ్యాపకులను అడగవచ్చు, ఎందుకు తప్పులు జరిగాయి, మనం చాలా దాన్ని చేసి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవచ్చు. విద్యారంగానికి ఒక పాలసీ లేకుండా తెలంగాణలో విద్యారంగము అని ఒక పాలసీ డైరెక్షన్ ఉండాలి. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం తెలంగాణ ఎలా ఉండాలో దాని మీద ఒక కమిటీ వేయవచ్చు కదా. నిష్ణాతులైనటువంటి జాతీయ స్థాయి నుంచి పిలిపించి నిష్ణాతులు అడగవచ్చు కదా. అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు, తెలంగాణకు దశాదిశ నిర్దేశం చేస్తారో చూడొచ్చు కదా. ఒక పాలసీ నిర్ణయం జరిగేటప్పుడు ఆ పాలసీ నిర్ణయాన్ని మీరు ఎలా చేస్తారు, విధాన నిర్ణయాలు అనేవి ఎలా జరుగుతాయి. కానీ మనం కూర్చుంటే కుర్చీలో ఒక భావం వస్తే అదే పాలసీ అయిపోతుంది. అసలు ఎక్కడ పాలసీ అనాలిసిస్ చెప్తాను నేను. అంటే పాలసీలు ఎట్లా బుర్రం నుంచి రావు. పాలసీలో బుర్రం నుంచి వచ్చినా దానికి మళ్ళీ క్రాస్ చెకింగ్ ఉంటుంది, దాని వెరిఫికేషన్ ఉంటుంది, వ్యాలిడేషన్ ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అభిప్రాయాలు కనుక్కోవాలి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు మీరు ప్రపంచ బ్యాంక్ భాషలో స్టేక్ హోల్డర్ ఉంటాడు. ఇవన్నీ లేకుండా యూనిలాటరల్గా ఏకపక్షంగా ఇలా విధానాలు నిర్ణయించమని తెలంగాణ వరకైతే ఇది విద్యారంగంలో ఇది ఒక సంక్షోభాన్ని సృష్టిస్తుంది, కానీ ఇది సమస్యను పరిష్కరించింది. ఇది స్పష్టంగా ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యారంగం నిన్న ఇవాళ ఈ చర్చ పెట్టడానికి కానీ ఈ డిబేట్ చేయడానికి కానీ ప్రధాన ఉద్దేశం అంటే మనకు తెలంగాణ భవిష్యత్తు పట్ల ఒక కన్సర్న్. ఈ పార్టీలు ఏమన్నా 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి, ఇతనాడు వచ్చాడు 5 ఏళ్ళు ఓడిపోయాడు, పార్టీలు ఉంటాయి పోతాయి, ఉండేది విధానం. అంటే ఒక సమాజం యొక్క అభివృద్ధి దిశ ఏదైతుందో అది మిగులుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజలకు చేయగలిగింది కదా కొన్ని విలువలను ఇవ్వడం, కొన్ని విలువలను ఇచ్చుకోవాలి. ఏ పార్టీ ఆ విలువలు నిలుస్తాయి. సమాజం ముందుకోవడానికి విలువల ద్వారా సమాజం ముందుకు, ఉన్నతమైన విలువల ద్వారా సమాజం ముందుకు. అంటే విలువలు ఇవ్వకుండా మనం ఉన్నదాన్ని పాడు చేసి ఎందుకు పాడు చేస్తున్నా తెలియకుండా ఇది అధికారం అని ఇట్లా చలాయించడం కాదు. అధికారానికి ఒక లక్ష్యం, పవర్ అదే పర్పస్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటి, మన డ్రీమ్స్ ఏంటి, మనం దేని కొరకు పోరాటం చేస్తాం, ఇంతమంది భాగస్వామ్యంతో వచ్చింది, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాము ఏదైతుందో ఇది పోవాలి. నిజానికి నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి చెప్తున్నది ఏమిటంటే, మీరు విద్యారంగాన్ని ఏ రంగంలో మార్పు తేవాలన్నా మీరు దాని మీద ఆలోచించి డెలిబరేట్ చేసి ప్రజలను అడిగి అని మీరు ఆజ్ఞలు తీసుకుంటారా. ఒక విధానం అనుకుంటారు, ఒక విద్యా విధానం. మనం కూడా అది చదివి మన ఆ విద్యా విధానాన్ని చర్చ పెట్టుకుంటాం. ప్రభుత్వం అయినా అనుకుంటే ఆ భావాలను రాయి విస్తృత చర్చ జరగడం ఏమైందంటే సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంది. సొసైటీ దాని గురించి ఆలోచించే క్రమంలో ఒకవేళ నిజంగానే అలాంటి భావాలు ఏమున్నా దానికి తగినటువంటి వాతావరణం ఉందా లేదా. ప్రజలలో చర్చ లేకుండా, విశ్వవిద్యాలయంలో చర్చ లేకుండా 2 ఏళ్ల క్రితమే కృష్ణారెడ్డి కట్టుకున్నప్పుడు ఆయన ఒక సెమినార్ పెట్టాడు. కృష్ణారెడ్డి సెమినార్ పెట్టినప్పుడు ప్రొఫెసర్ థోరట్ నిలిచారు. ఆ రోజే ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఆ రోజే ఒక మాట చెప్పాం, తెలంగాణలో మీరు ఏ విధానము నిర్ణయించాలన్నా విద్యారంగంలో ఉండేవాళ్ళని, విశ్వవిద్యాలయ అధ్యాపకుల్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదండి. అప్పుడు కృష్ణారెడ్డి నుండి చక్రపాణి ఉన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని చెప్పారు, రాష్ట్రం సార్ చెప్పింది అధ్యాపకుల ప్రమేయం లేకుండా, విశ్వవిద్యాలయ కన్సల్టేషన్ లేకుండా ఏ విధాన నిర్ణయం తెలంగాణలో జరగకూడదు అని మాట చెప్పాం మన అది 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇది అగ్రికల్చర్ పోలీసులే వచ్చేసారు. ఈ మార్పు ఏదైతుందో ఇది సరైన మార్పు కాదు, దీన్ని మనం కోరుకోలేదు. స్ట్రాంగ్లీ ప్రొటెస్టింగ్ తానే అసలు పోలీస్నెస్ రావడం, పోలీసులు అంతా రావడం, 100 మంది పోలీసులు ఏంటంటే పిల్లలు పెట్టుకున్న సెమినార్ ఏం తెలంగాణ అయితే వస్తుంది. అందుకనే నిజంగా కూడా తెలంగాణలో మనం అంటున్నది ఏమిటంటే ఏ విధాన నిర్ణయమైనా ప్రజలందరూ పోరాటం తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఇక్కడ ఒక మారల్గా పొలిటికల్గా హక్కు రైట్ ఉంది. తెలంగాణ గురించి ఏం జరగాలి అని చెప్పే హక్కు మనకు చెప్పే అధికారం కనుక
విద్యారంగం గురించి, విద్యా వ్యవస్థ గురించి, భవిష్యత్తులో దాని రూపురేఖలు ఎలా ఉండాలి, తెలంగాణకు ఎటువంటి విద్యా వ్యవస్థ రావాలి, తెలంగాణ ప్రజల ఉండే ఆర్థిక వ్యవస్థ ఏమిటి, ఇక్కడ సామాజిక వ్యవస్థ ఏ విలువలు విద్యారంగంలో ఉండాలి, అసలు డైరెక్షన్ ఏముండాలి అనే దానికి ఒక దశాన్ని మీరు 3 ఏళ్ళు ఉంటారో 5 ఏళ్ళు ఉంటారో ఇంకోటి దానికి రావు. ఇది కాదు కదా, మీరే పర్మనెంట్ ఉండదు కదా. తెలంగాణ పర్మనెంట్ చేసే విధానం సమాజంలో 100 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఎటువంటి తెలంగాణ కావాలి, దీర్ఘ దృష్టి ఉండాలి కదా, దూర దృష్టి ఉండాలి కదా. మనం ఇప్పుడు అధికారం ఉంటే ఎంతకాలం ఉంటుంది అధికారం, ఏ రాజకీయ పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలకు ఈరోజు ప్రైస్ చేయలేదు కదా, 44 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళు చేసే విధానాలు తప్పు విధానం. ఎప్పటి నుంచి చెప్తున్నా మనం ఈ విధానాలు తప్పని. అప్పుడు విధానాలు పార్టీ ప్రజలు తీసుకుని పారేస్తారు. బీజేపీ ఈరోజు విశ్వవంతం చేసుకుని ఉంటారా? అదే ఊరుకుంటారు. ఇంత ప్రజల్లో ఒక చైతన్యం ఉన్న సమాజం అది ఉట్టిగానే ఎందుకు ఉంటారు. విధానాలు చేసేప్పుడు ఇది ఎలాంటి సమాజం. మనం ఈరోజు చేయవలసిన కన్సల్టెన్సీలో కూడా నా ఉద్దేశం, నా ఐడియా ఏంటంటే మనం ఎలాంటి సమాజం కావాలి. తెలంగాణ విద్యావంతుల వేదికైనా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయినా, ఇన్ని జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏవైతున్నాయో అందరూ మనం చేయవలసిన పని ఏంటంటే ఎటువంటి తెలంగాణ మనకు కావాలి, ఎటువంటి తెలంగాణ మనం ఊహిస్తున్నాం. ఎందుకంటే ఆ మ్యాక్రో లెవెల్ పిక్చర్ లేకుండా ఒక మంచి డీసెంట్ మానవీయ తెలంగాణ, ప్రజాస్వామ్య మనం ఏ తెలంగాణ అన్నా ఎటువంటి తెలంగాణ సమాజాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ తెలంగాణ సమాజం యొక్క మన రూపురేఖలు, మనకుండే ఊహ, లేకపోతే మనం అనుకునేటువంటి స్వప్నం ఏదైతుందో దాంట్లో నుంచి నిర్ణయాలు కావాలి. కానీ మనకు కన్సెప్షన్ ఆఫ్ గుడ్ తెలంగాణ ఉండాలి. మంచి సమాజం అంటే అనే భావం లేకుండా చర్చ ముందుకు పోవడం సాధ్యం కాదు. మనం ఏ కావాలనుకుంటున్నాం తెలంగాణలో అనేటువంటి ప్రధానంగా ఈరోజు చర్చకు రావాలని తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి జరిగే చర్చలో ఎటువంటి తెలంగాణ అనే దాని గురించే ఈ విధానం నిర్ణయం. ఇక స్కూల్ విద్యకి, ప్రైవేట్ రంగానికి వస్తే కనీసం తెలంగాణలో మనం అనుకున్నది తెలంగాణలో కార్పొరేట్ విద్యను తప్పకుండా రద్దు చేస్తారు లేదా దాని ప్రభావాన్ని తగ్గిస్తారు అని మనం అనుకున్నాం. మనం అనుకున్నాము, రాశాం. తెలంగాణలో కార్పొరేట్ నారాయణ చైతన్యం ఉండవు. తెలంగాణ వచ్చిన తర్వాత మా సూర్యాపేట వాళ్ళు వీళ్ళే చెప్తున్నారంటే ఈనాడు ఇప్పుడు కూడా చైతన్య నారాయణ లేదు. ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు సూర్యాపేట కూడా పోయారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వాడు ఎక్స్ప్లాయిట్ చేసిన వంటిని, వాడు తెలంగాణ పిల్లలు దోచుకున్న వంటిని, వాడు విద్యారంగాన్ని విధ్వంసం చేసిన వంటిని వాళ్ళు ఇన్ని చెప్పి నారాయణ చైతన్య అనేటువంటి సంస్థలు ఏవైతున్నాయో, ఏవైతే పిల్లలను పిప్పి పీల్చుతున్నాయో, పిల్లల్ని ఎట్లా వాడుకుంటున్నారు, పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, పిల్లల్ని ఎంత అసలు అమానుషంగా మార్చారు, ఆ విద్యా వ్యవస్థ కార్పొరేట్ విద్య పోతుందని మనం తప్పకుండా అనుకున్నాం. ప్రైవేట్ రంగం మీద తప్పకుండా నియంత్రణ ఉంటుందని అనుకున్నాం. తప్పకుండా ఫీజుల విషయంలో ఇప్పుడు కూడా తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు. ఫీజులు పెంచాలనుకున్నాం. కనీసం అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కనీసం ప్రైవేట్ రంగంలో జరిగే విద్య కనీసం తల్లిదండ్రుల స్తోమతను బట్టి వాళ్ళు కనీసం అలా ఉంటుంది అని మనం అనుకున్నాం. కానీ ఆ రెగ్యులేషన్ లేదు. ఇక ఈ ప్రభుత్వ సంస్థలన్నీ బాగుపడతాయి అనుకున్నాం. మేము విద్యా పోరాటంలో నిజానికి మేము సంపూర్ణంగా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ కానీ, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమంలో కానీ సంపూర్ణంగా మేము నిజాయితీని నమ్ముతుంది ఏమిటంటే విద్యారంగం సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉండాలి, అది ప్రభుత్వ రంగంలో దాంట్లోనే నడవాలి అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంత మంచివాడైనా ప్రైవేటు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఉంటే ఇంత వనరులు వాళ్ళ దగ్గర ఉండవు. ప్రభుత్వం ఇవ్వగలిగినంత వనరులు ఏ ప్రైవేట్ వాడు కూడా తెలంగాణలో కూడా పెట్టలేదు. అది ఎక్కడి నుంచి రావాలి ఆ వనరులు అంటే మళ్ళీ పిల్లల దగ్గర నుంచే రావాలి. ఇదంతా ఒక విషస్ సర్కిల్ ఇది. కానీ మేము నిజంగానే నమ్ముతున్నది ఏమిటంటే విద్య సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉండాలి. నిజానికి ప్రపంచంలో ఇప్పుడు విద్యారంగంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో జపాన్ కానీ, కొరియా కానీ, చైనా కానీ, ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశం విద్యారంగంలో వాళ్ళు నిజానికి చాలా ప్రభుత్వం. అందుకే వాళ్ళకు నిజానికి వాళ్ళ దేశంలో ఉండే పెట్టుబడిదారీ వ్యవస్థ కావాలన్నా, మానవ వనరులు కావాలన్నా ప్రభుత్వము దాని మీద చాలా ఖర్చు పెట్టాల్సి 6% అని ఎప్పుడో 1966లో చెప్తే ఇంతవరకు 6%. కేంద్ర రాష్ట్ర స్థాయి బడ్జెట్లో 30% పెట్టాలని కొట్టాలి కమిషన్ చెప్పారు. రాష్ట్ర స్థాయిలో 30% బడ్జెట్ విద్యకు ఉండాలని కొట్టాలి కమిషన్ చెప్పారు. మనం 9% ఇస్తాం.
శ్రీహరి గారి దగ్గర మేము చర్చించాం. 9% ఏంటంటే అసలు మరీ అన్యాయం అసలు. పోయిన ఉమ్మడి రాష్ట్రం కంటే ఇంకా కొంచెం తగ్గిందే కానీ పెంచలేదు. ఉమ్మడి రాష్ట్రం తర్వాత విద్యారంగానికి బడ్జెట్ను 30% కాకుండా మేము పోయిన 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం 20% అంటే వేయండి. 9% ఇవ్వడం ఏమైంది? అసలు ప్రభుత్వం నిజంగా విద్యారంగాన్ని మొత్తంగా బాగు చేస్తుందని కానీ స్కూళ్ళన్నీ బాగుపడతాయని కానీ అసలు నిజానికి ప్రభుత్వ స్కూలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని కానీ అనుకోకుండా మళ్ళీ దాన్ని రేషనలైజేషన్ అని స్కూళ్ళ క్లోజర్ అని అదే స్కూల్లో 4,000 స్కూల్లో మూసేస్తామంటే 2 ఏళ్ళ అడ్డుపడితే ఆపారు. మళ్ళీ మనం వస్తాక మళ్ళీ పోయి 2 గంటలు విద్యామంత్రులు చెప్పి ఏ పరిస్థితి కావాలని మళ్ళీ డిఫర్ చేశారు. కానీ బుయ్యగా తెచ్చిన పోతున్నారు కానీ ఎందుకు కూర్చున్నారని ఇప్పుడు బుయ్యడం ఏంటి? అసలు పిల్లలేమో పడిపోవాలనండి, అది రైట్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అయ్యి అందరు పిల్లలు పడిపోవాలి, అందరు పిల్లలు పడిపోవాలంటే కొత్త స్కూల్ తెస్తారు కానీ ఉన్న స్కూల్ ఎట్లా ముందబట్టే. ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా అసలు నేను కర్ణాటకలో కూడా క్యాంపెయిన్ చేశాను. కర్ణాటకలో నిజానికి ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం కావాలని ఆ మ్యాట్రిక్స్ నేనే లేదు అక్కడ. వాళ్ళు కన్నడనే చెప్పమంటున్నారు, ఇంగ్లీష్ భాష చెప్పండి. మరి ఇది చెప్తే తెలంగాణ అనుభవం మావాడు తెలుగే అసలు ఇంగ్లీషే కావాలంటే అసలు తెలుగు వద్దే అంటున్నారు. అని ఎక్కడో మనం వైఫల్యం. అది ఆ వైఫల్యం మనది. ప్రజలు ఇంగ్లీష్లో చదువుకుంటే పిల్లలు బాగుపడుతున్నారు కానీ ఇంగ్లీష్లో చదువుకుంటే బాగుపడతారు అనేది ఏదైతే ఉందో ఈ భ్రమ ఏదైతే క్రియేట్ చేశారో. నిజానికి మా దగ్గర ఒక అమ్మాయి లా యూనివర్సిటీ అమ్మాయి ఎంఏ అమ్మాయి కానీ అమెరికాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తారు. అక్కడ హిస్పాసి స్పానిష్ కుటుంబాలు వాళ్ళు స్పానిష్ భాష మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ మీడియంకి వస్తే ఆ అమ్మాయిల అబ్బాయిల పర్ఫార్మెన్స్ తెలియదు. ఎందుకంటే పిల్లలు కోపం కాదు, వృద్ధాపులకు తెలియదు, వాళ్ళ భాష తెలియదు. ఆ పిల్లల్ని తీసుకుపోయి స్కూల్లో కూర్చోబెట్టి ఆ టీచర్ చెప్పేది వీళ్ళకి అర్థమే కావడం. నీకు ఇంటికి తర్వాత స్కూల్కి మధ్యన ఒక అంటే ఉమెన్ టీచర్స్ ఎందుకుంటారంటే తల్లి లేదు అక్కడ టీచర్ అనే దానికైనా ఉమెన్ టీచర్స్ ఉంటారు. చిన్న పిల్లలు చెప్పడానికి పిల్లలు తెలిసిన భాష నుంచి తెలియని భాషకు పోతారు. కానీ ఇంట్లో వాతావరణం లేదు. సడన్గా తీసుకుపోయి వాళ్ళు కొట్టుకొని మా గ్రాండ్ ఆర్ట్లో మేము ఇంగ్లీష్లో మాట్లాడలేదు. కానీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ తెలుగులో లేదు. ఈ 5-6 రోజుల నుంచి పోతున్నది. ఆమె ఏం అర్థం కావట్లేదు. ఆమె ఏం అర్థం లేదు. అంటే నమ్మొచ్చండి ఇంగ్లీష్ అంటే ఏంటి రాట అంటే అది కూడా భాష మాట. అక్కడంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట తెలుగు రాదట టీచర్కు. ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా తెలుగులో ఉంటే పోయి చేసి కనీసం 2 ఏళ్ళకి అమ్మాయి తెలుగులో ఎక్స్పోజర్ అయిన తర్వాత చూద్దామంటే అసలు ఈ అమ్మాయి పడుతుందో చూస్తే అసలు గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ పిల్లలు సడన్గా ఆయన భాష వేరు ఇంగ్లీష్ స్కూల్లో కూర్చుంటే పిల్లలకి ఏమర్థం ఏంటంటే ఎందుకు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ నేర్పండి, ఆసోదాన్ని లేదు నేర్పండి. పిల్లవాడికి కాంపిటీషన్ తెలియని తర్వాత నేర్పండి. మంచి ఇంగ్లీష్ భాష మంచి ఇంగ్లీష్ టీచర్లు పెట్టాడు. కానీ మొత్తం ఇంగ్లీష్లో చెప్పాలి అనేది ఏదైతుందో ఇది ప్రజలు కూడా అడుగుతున్నారు. ప్రజలకు అలాంటి సమాచారమే పోయింది. కానీ ఇది నిజంగా సైంటిఫిక్గా బాగా శ్రీహరి గారితో మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పండి, భాషా విధానం చెప్పండి, భాషా విధానం చెప్పండి అనేటువంటి ఒకటి. ఈ అస్తవ్యస్త అర్థం నుంచి బయటపడడానికి మనము మొత్తంగా కాంప్రిహెన్సివ్గా విద్యారంగం ఎలా ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఇంటర్మీడియట్ ఏమవుతుంది, జూనియర్ ఎడ్యుకేషన్, విశ్వవిద్యాలయం ఎలా ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్. మీరు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైనా ఓపెన్ చేస్తారు. ఇప్పటి 30 ఇంజనీరింగ్ కాలేజ్ 700 ఇంజనీరింగ్ కాలేజ్ అర్థం చేస్తారు. ఇప్పుడు దేశంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్లో అత్యధిక ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ అంత ప్రొఫెసర్స్ ఎక్కడి నుంచి వస్తారు? క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా? డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఆ లైబ్రరీలో ఒక్కొక్క జర్నల్ అది ఒక కెమికల్ అనాలిసిస్ అని ఒక జర్నల్ వస్తున్నారు. దానికి 30 లక్షలు ఏదో దాని సబ్స్క్రిప్షన్. మా యూనివర్సిటీలో దాన్ని కొంటారు. అది దాన్ని కొంటే నేను ఒకసారి మిగతా అడిగిన ఏంటంటే 30 లక్షలు మీకు డిఫెన్స్ స్టాఫ్లో వస్తారు కదా, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు కదా అంటే ఆయన ఏమిటంటే అంతర్జాతీయంగా యూనివర్సిటీ రేటింగ్ ఇది కొంటేనే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రేటింగ్ 63 తీసి పారేస్తారు డిపార్ట్మెంట్ అని ఆయన చెప్పారు. మన యూనివర్సిటీ రేటింగ్ కాబట్టి ఈ జర్నల్ తప్పకుండా కావాలి. ఇక్కడ ఈ జర్నల్ కొన్న యూనివర్సిటీస్కు డిస్ట్రిక్ట్ కాలేదు. ఇది ఎంతమంది కొనగలుగుతుంది? ఎంతమంది అట్లా లక్షల రూపాయలు పెట్టి జర్నల్స్ కొనగలరు? అంటే మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని నడపడం కొరకు ఎట్లా నడపాలి అనే దానికి ఏదైతుందో అది మనం ఈరోజు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక గ్రాంట్స్ పెంచాలి. విద్యారంగాన్ని కనీసం తెలంగాణలో 30% మంది కోటాలు చెప్పిన 20% అన్న కేజ్రీవాల్ 23% ఇచ్చాడు ఆయన బడ్జెట్లో విద్యను. కనీసం మనం 20% ఇస్తే ఇప్పుడున్న 10,000 కోట్లు 20,000 కోట్లు అయితే ఈ విశ్వవిద్యాలయాలన్నింటినీ బ్రహ్మాండంగా నడుపుతాం. ఫ్యాకల్టీ అంతా రిక్రూట్ చేయొచ్చు. స్కూళ్ళను బాగా నడుపుతుంది.
స్కూల్ బిల్డింగ్లను కట్టుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు. ఇది మనము స్పష్టంగా అడుగుతున్నాం. నేను 3వ అంశం చెప్పి మానేస్తాను. ఒకటి, విద్య యొక్క పాత్ర ఏంటి సమాజంలో? విద్య సామాజిక మార్పుకి ఒక సాధనం, అది బాహిక అని మనం అనుకుంటే సమాజంలో ఉండే అసమానతలు ఏవైతున్నాయో సరే అది మార్చడానికి ఇప్పుడు మనం ఇంకా సిద్ధంగా లేదు. సామాజిక మార్పు, మౌలికమైన మార్పు, అధికారాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. పవర్లో ప్రజల పాత్ర ఉండాలి. ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. పవర్ ప్రాపర్టీ రెండు ముట్టుకోవడానికి సిద్ధంగా లేదు. నాకు రెవల్యూషనే కావాలన్నా అది ఎప్పుడు వస్తుందో వచ్చే రోజు అది వస్తుంది. కానీ కనీసం నాలెడ్జ్ నాకు సమాజం ఈక్వల్ యాక్సెస్ టు నాలెడ్జ్ అక్కడైనా లేదు. ఫిన్లాండ్ ఉంది, డెన్మార్క్ ఉంది, స్వీడన్ ఉంది. అక్కడ అంత మొత్తం విద్య అంతా కంప్లీట్గా ప్రభుత్వ రంగంలో ఉంది. పిల్లలందరికీ ఫిన్లాండ్ పోయిపోతుంది. ఫిన్లాండ్లో ఇప్పుడు క్రైమ్ తగ్గిపోయింది, జైలు మూసేస్తున్నారు. జైలు అవసరం లేదంటున్నారు. మీరు విద్యను నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ ఇవ్వగలిగి ఒక మంచి విద్యార్థి అంటే మంచి విద్య ఇవ్వగలిగితే మీకు క్రైమ్ తగ్గిపోతుంది. డిగ్నిటీగా సమాజంలో పోరాట పరిణితుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు, బాగా ఎక్స్పోజ్ అయినటువంటి పిల్లలు సమాజంలో ఒక ఉద్యమాన్ని నిర్మించిన ఆ ఉద్యమానికి ఒక పరిణితి ఉంది. అనార్కిక్ మూమెంట్స్ రావు, చాలా ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్స్ వస్తాయి. కనుక మీరు విద్యను సమానమైన అవకాశాలు ఇవ్వండి. అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఫ్రీ గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అది పోయినప్పుడు పేద పిల్లలు ఉన్న దేశంలో నేను ఒక పాలకొల్లు వెళితే ఈస్ట్ గోదావరిలో ఆమె మా స్టూడెంట్ ఒక అతను సాయిబాబా అని, అతను బ్లైండ్లో, ఆయన భార్య కూడా బ్లైండ్ అమ్మాయిని చేసుకున్నాను. నేను వాళ్ళ ఇంట్లో ఉంటే ఆమె చెప్తున్నాను, స్కూల్ టీచర్ ఉంటే ఆ కళ్ళు అయితే లేవు. కానీ ఒక పిల్లోడు వచ్చి బయట నిలబడ్డాట. వాడు లోపలికి రావట్లేదంటే ఈమెకు అర్థం గేట్కి వస్తే తిన్నావా అని అడిగింది. అంటే తినలేదంటే ఆమె స్కూల్లో కొంతసేపు ఆపి ఆ పిల్లోడిని పక్కకి తీసుకెళ్ళి తిండి పెట్టి నేను క్లాస్ తీసుకుంటాను సార్. తినకుండా నా క్లాస్కి వస్తే ఆ పిల్లోడికి నేనేం చదువు చెప్పాలి? కళ్ళు లేవు కానీ అందుకు కన్సర్ ఉంది, కైండ్నెస్ ఉంది, వాడు చూపు ఉంది, వాడు సమాజాన్ని చూసే దృష్టి. అంటే ఇప్పుడు ఆకలితో ఎంతమంది పిల్లలు వస్తున్నారు మనకి ఏం తెలుసు? ఈ పిల్లలకు మేము ఇంకొకటి కూడా చెప్తున్నాం. అప్పుడు ఏదైనా నిజానికి గవర్నమెంట్ మిల్క్ గ్రాంట్ వచ్చింది మన దగ్గర, హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ మిల్క్ మిగిలిపోయింది. అప్పుడు ఒక డైరెక్ట్ నా దగ్గర వెళ్ళి నేను అన్నాను, మీరు స్కూళ్ళకి మిల్క్ సప్లై చేయండి. మిల్క్ మీరు ఇంత సర్ప్లస్ అయిపోయింది కదా, అన్ని స్కూళ్ళకు సప్లై చేస్తే పిల్లలకి అంత పాలు అవుతారు కదా, డిమాండ్ పెరుగుతుంది కదా మిల్క్ అని చెప్తే రాశారు ప్రభుత్వానికి. సరే అది ఆంధ్ర ప్రభుత్వం ఆ పాలకులు వింటారా? అడుగులు మార్పు మన ఆనందం తెలంగాణలో చేయొచ్చు కదా. మీరు కోడి గుడ్డు పాలిస్తే అసలు రూరల్ ఎకానమీ మారుతుంది. పౌల్ట్రీ ఇండస్ట్రీ పెరుగుతుంది, మిల్క్ డైరీ ఇండస్ట్రీ పెరుగుతుంది, వ్యవసాయదారులకు ఆదాయం ఆల్టర్నేటివ్ పెరుగుతుంది. పిల్లలకి పోషకాహారం కూడా ఇక బీజేపీ ప్రభుత్వం ఇంకా దుర్మార్గం 1600 కోట్లు కట్ చేశారు పిల్లలు పోషకాహారం. అదేం ప్రభుత్వం నాకు ఇంతవరకు అర్థం కాదు. దేశభక్తి అంటారు, జాతీయత అంటారు. కానీ జాతీయత దేశంలో పిల్లోడికి కడుపుంటే తిండి పెట్టే ప్రోగ్రామ్ కట్ చేశారు. ఆదాయం తగ్గిందా, వనరులు తగ్గినా? మీరు 7.5% రేట్ ఆఫ్ గ్రోత్ అని నిజంగా కూడా జీడీపీ డబుల్ అయింది. ఇంత డబుల్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థలో మన పిల్లలకు తిండి పెట్టలేమండి. కనీసం తెలంగాణలో మనం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే పిల్లలకు కాస్త వస్తే వాడు అసలు బాగా ఇస్తే వాడు క్లాస్ పాఠం ఆటలైతే వాడు ఏం తెలియదు. అసమానతలు ఉన్న సమాజంలో విద్యారంగం అనేది ఒక సమానత్వ భావన, సమాన అవకాశం. అంబేద్కర్ అంటాడు, ఈక్వాలిటీ డస్ నాట్ మీన్ మ్యాథమెటికల్ ఈక్వాలిటీ, 1-1 కాదు, ఇట్స్ ఈక్వల్ ఆపర్చునిటీ. కనుక సమాన అవకాశాలు. కనుక ఇంత అసమానతలు ఉన్న దేశంలో విద్యనన్నా సమానత ఉండాలి. పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఇవ్వాలి. దీని మీద ఇది అన్కాంప్రమైజ్, దీని మీద కాంప్రమైజ్ చేసుకునే వీలు లేదు. ఈ పద్ధతుల మీద సామాజిక అసమానతను దృష్టిలో పెట్టుకొని ప్రాంతం వెనుకబడిందని మనం ఇంతకాలంగా ఏదైతే పోరాటం చేశామో ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతున్నారో కనీసం తెలంగాణలోనైనా మన స్వప్నం ఏమిటంటే తెలంగాణలోనైనా మనకు సర్ప్లస్ బడ్జెట్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మనకు వచ్చింది. సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో విద్యారంగం మీద, పిల్లలందరికీ నాణ్యమైన విద్య మీద అన్కాంప్రమైజ్గా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కనుక నేను ఈ సందర్భంలో చెప్తున్నది ఈ 3 అంశాలు విద్యా వ్యవస్థ మీద మాట్లాడేటప్పుడు పిల్లలకు నాణ్యమైన విద్య, అతి పేద పిల్లవాడికైనా కడుపు నిండా వాడి స్కూల్కి వస్తే ఇది సోషల్ ఫంక్షన్గా చేయాలి. పిల్లలకు సరైన విద్య ఇవ్వాలి. స్కూల్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మీరు ఇంప్రూవ్ చేయాలి, దాని మీద విపరీతంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చిన పిల్లలు
10th దాకా మనం వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు వొకేషన్ అయితే అవుతారా, వేరే ఏ రంగానికి పోతారంటే దానికి ఒక పాలసీ ఉంటుంది. అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ వ్యవస్థ, అటానమీ, యూనివర్సిటీ స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడండి. ఎందుకంటే యూనివర్సిటీలకి అటానమీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎవడు ఏ పోరాటం ఎవరు రాణించేవాడు కదా, కోదండరాం ఎట్లా వచ్చేవాడు, ఆయన కోదండ సస్పెండ్ చేస్తాను రిమూవ్ చేస్తా అంటే ఎట్లా వచ్చేవాడు, ఎవరైనా జయశంకర్ గారు ఎట్లా వచ్చేవాడు తెలంగాణ ఉద్యమంలో. అంటే మీరు ఇది అర్థం కావాలి కదా మీకు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడిన వాళ్ళు ఎవరు, తెలంగాణకు మీకు అది సలహా ఇచ్చిన జయశంకర్ ఎవరు, దీనికి ఎందుకు మనకు అర్థం కావట్లేదు. కనుక మీకు నిజంగానే తెలంగాణ బాగుపడాలంటే స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సాహసంగా ఆలోచించే వాళ్ళు ఉండాలి. అది విద్యారంగంతో వస్తారు అటువంటి వాళ్ళు. విద్యారంగం కాపాడండి. మీరు పర్మనెంట్గా పవర్లో ఉంటామని అనుకోకండి. మీరు చేసే పనులు తెలుస్తాయి, మీరు చేసే పనులు తెలుస్తాయి. మొట్టమొదటి తెలంగాణ క్యాబినెట్ ఏం చేసిందని చరిత్రలో రాస్తే వాళ్ళు విద్యారంగాన్ని బాగుపరిచారు, వైద్య రంగాన్ని చేశారు, ప్రజల గురించి ఆలోచించారు. ట్యాంక్ బండ్ చుట్టూ మీ విగ్రహాలు పెడతారు. అది లేకపోతే ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలుసు. విగ్రహాలు తీసి సూచించాలని పంపిస్తారు. ఇదే చరిత్రలో ఆలోచన అది వాడు ఆ చరిత్ర అంటే చారిత్రక స్పృహ. ఇది సెన్స్ ఆఫ్ హిస్టరీ. తాము ఇప్పుడు కూర్చొని పవర్లో ఒక 100 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత మన క్యాబినెట్ గురించి ఏమనుకోవచ్చు, మొట్టమొదటి క్యాబినెట్ తెలంగాణ వచ్చింది, దానికి చరిత్రలో ఏం రాయొచ్చు అనే సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉంటాయి. అంటే మీరు విధానాలు సరిగ్గా వస్తుంది, లేదా దూరదృష్టి. ఇప్పుడు ఏం చేయాలి, 2 ఏళ్ళు ఏం చేయాలి, 3 ఏళ్ళు అని ఆలోచించే వాళ్ళకు చరిత్రలో ప్రారంభిస్తుంది. ఆర్థిక పరిణామ క్రమంలో మనం ఎక్కడ అనే సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి కూడా కోదండ అయితే చాలా రిపీటెడ్ చెప్తున్నాడు. ఇది విమర్శించడం అంటే ఏదో మేము పని కట్టుకొని విమర్శించడం కాదు, మేము బాధ్యతనే చెప్తున్నాను. మీరు ఆలోచించండి. మీరు నిజానికి నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్న మొట్టమొదటి నేను చెప్పింది సార్, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు చేస్తే హృదయపూర్తిగా మీకు మద్దతు ఇస్తాం, ప్రజల్లో వెళ్ళి ప్రచారం చేస్తాం, మీ పాలసీ నిర్ణయానికి అమలు చేయడానికి మేము ముందుండి చేస్తామని చెప్పాను. మరి అంతకంటే మనం ఏం చెప్తాం, ఇప్పటికి కూడా ప్రభుత్వం మంచి విధానాలు చేస్తే దానికి అపోజిషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసిన విధానాలు తప్పు అని అట్లా